తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో గత రాత్రి నుండి కురుస్తున్న వర్షం వలన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. మరొక వైపు ట్యాంక్ బండ్ వద్ద మనం వాతావరణం ఎట్లుందో చూడొచ్చు. చల్లగా ప్రశాంతంగా ఉన్నది. ఈ వాతావరణంలో ఆస్వాదించేందుకు ప్రయాణికులు చాలామంది వీక్షకులు కావచ్చు, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రత్యేకంగా చినుకు పడితే చాలు హైదరాబాద్లో పూర్తి స్థాయిలో జలమయం అవుతుంది. అయితే ఇక్కడ ముసురు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సాధారణంగా వాతావరణ శాఖ అధికారులు ఒక తుఫాన్ లాగా అని చెప్తున్నారు. రాగల 3 రోజుల పాటు ఈ వర్షం ఇలాగే కురుస్తుంది ఒకవైపు అని చెప్పి అధికారులు హెచ్చరిస్తుంటే, హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ ముసురు అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అంటే ఒకవైపు ప్రయాణికులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగింది, హెచ్చరికలు జారీ చేశారు. మరొకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురియడంతో అక్కడ నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇక్కడ హైదరాబాద్ చూసినట్టయితే ఒక మోస్తారు నుండి వర్షం అయితే ఇంకా నమోదవుతూనే ఉంది. ఈ వాతావరణం ఇంకా కొనసాగే అవకాశం ఉంది. రాగల 3 రోజుల పాటు వర్షాలు ఇలాగే కురిస్తే ఇక జనం బయటికి వెళ్ళడానికి కొంత ఇబ్బంది పడతారు. కానీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్తున్నారు. విధులు నిర్వర్తించేందుకు మాత్రం అధికారులు బయటికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ట్యాంక్ బండ్ చూసినట్లయితే ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడున్న వాతావరణం చూసినట్లయితే ఒకవైపు ముసురు మబ్బు కమ్మింది. హైదరాబాద్ మొత్తం మబ్బు కమ్మిలింది. ఒకవైపు ఈ వర్షాలు ఇంకా విస్తారంగా కురుస్తాయని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ట్యాంక్ బండ్ పైన చాలామంది యువత కావచ్చు, లేదంటే పెద్దలు కావచ్చు, చాలామంది వచ్చి ఈ వాతావరణంలో ఎంజాయ్ చేసేందుకు, వేడివేడిగా ఏదైనా లాగించేందుకు అంటే లొట్టలేసుకుంటూ తినేందుకు కూడా ఎక్కువ ఉత్సాహంగా చూపుతున్నారు. ఇంకా ఒకవైపు వేడివేడిగా అంటే మొక్కజొన్న పొద్దులు ఏదైతే ఉంటాయో వాటిని ఎక్కువ ఇష్టపడేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేందుకు ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పేసి స్థానికులు, హైదరాబాద్ వాసులు చెప్తున్నారు. మొత్తంగా హైదరాబాద్లో వర్షం పడితే చాలు కొద్దిమందికి ఆనందము, మరికొద్దిమందికి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే చాలామంది బయటికి రావడానికి కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా కొద్దిమంది యువత మాత్రం రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ ఉన్న వాతావరణాన్ని లేదంటే ట్యాంక్ బండ్ ఎంజాయ్ చేస్తున్నారు. మరొక వైపు సెల్ఫీలు తీసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. మొత్తంగా హైదరాబాద్లో వర్షం కురిస్తే చాలు, లేదంటే వర్షం ఎడతెగగా కురుస్తున్న వర్షాల కారణంగా చాలా మట్టుకు ఇక్కడ మరి జనాలు బయటికి వచ్చేందుకైతే కొంత ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఇక్కడ చూడొచ్చు, మొత్తంగా హైదరాబాద్లో చల్లని వాతావరణం అయితే కొనసాగుతుంది. ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు. ఇక రోడ్లు చూసినట్టయితే యథావిధిగా కొంత అంటే బయటికి వచ్చేందుకు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణ రోజులతో పోల్చుకుంటే వర్షాలు పడిన రోజున ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇక్కడ చూసినట్టయితే ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు జనాలు పరిగెత్తుతుంటారు. కానీ ఈ ఉరుగుల పరుగుల వ్యవస్థ అయితే ఇప్పుడు కనబడట్లేదు. కొంత మందగించింది ట్రాఫిక్ కూడా పూర్తి స్థాయిలో. అంటే ఇక్కడున్న వాతావరణం చూసిన తర్వాత కొద్దిమంది జలుబు వస్తుంది, జ్వరాలు వస్తాయని చెప్పేసి ఒక ఇబ్బంది పడేందుకు ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పేసి ముందస్తుగానే ఇంటికే పరిమితమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా హైదరాబాద్లో వాతావరణం చల్లబడింది. మబ్బు అంటే మొత్తం మీద ఇక్కడున్న పరిస్థితులు చూసినట్టే చాలా సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు. ఓ టు స్టూడియో.